చికెన్ పులావ్ చేసేసుకుందామా. చికెన్ని మంచిగా కడిగేసి ముక్కలకి ఘాట్లు పెట్టేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ తీసేసుకొని మంచిగా కలిపి మ్యాగ్నేట్ చేసుకొని ఆ ఫ్లేవరు ఆ స్మెల్ అబ్బా ఎంత బాగా వస్తుందో. అలా మనం మంచిగా కలుపుకున్న మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్ అవన్నీ కోసుకొని టొమాటోని పేస్ట్ పట్టుకొని చూడండి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కళాయి తీసుకొని బాండీలో ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇంకా బిర్యానీ ఆకు లాంటి గసగసాలన్నీ వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఎప్పుడైతే మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మన చికెన్ ముక్కల్ని తీసుకొని బాండీలో వేసి అంతా మసాలా కలిసిపోయేలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కళాయిలో వేసి మంచిగా కలిపేసుకొని ఎసరు పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇది కొద్దిసేపు కుక్ అయిన తర్వాత ఆ కళాయిలో వేసి మంచిగా ఉడికించుకోవాలి. అంతే. ఎలా వచ్చిందో చూసేద్దామా మన చికెన్ పులావ్ని. ఇదంతా మా హస్బెండే చేశారు. నేను జస్ట్ వీడియో తీసానంతే. చూద్దాం ఎలా వచ్చిందో, చూసేద్దామా ఎలా వచ్చిందో. టాంటడాయ్, పులావ్ బాగా వచ్చింది కదా, తినేయాలి తొందరగా. బాయ్ ఫ్రెండ్స్.